భారత ఐటీ కృత్రిమ మేధ సేవల మార్కెట్ 2030 నాటికి $400 బిలియన్ చేరుకోవచ్చని బెస్సెమెర్ వెంచర్ పార్ట్నర్స్ నివేదిక అంచనా వేసింది. వ్యాపారాల వృద్ధికి ఏఐ సేవల వినియోగం విరివిగా పెరుగుతూ ఉండడంతో పాటు అంతర్జాతీయంగా ఐటీ సేవల అవుట్సోర్సింగ్ భారీగా పెరగనుండడం ఇందుకు దోహదపడనుందని నివేదిక పేర్కొంది. భారత ఐటీ పరిశ్రమ 2021-22 ఆర్థిక సంవత్సరం నుంచి 2024-25 ఆర్థిక సంవత్సరం వరకు ఏటేటా 8.1% చొప్పున వృద్ధి చెందుతూ $26,400 కోట్ల చేరుకుందని బెస్సెమెర్ నివేదికలో ప్రస్తావించింది. 2025-30 ఆర్థిక సంవత్సరాల మధ్య కాలంలో ఏటేటా 8.7% చొప్పున వృద్ధి చెంది $40,000 కోట్ల చేరుకోవచ్చని అంచనా వేసింది. ఐటీ రంగం నిర్మాణాత్మక మార్పులకు లోనవుతున్న తరుణంలో ఈ నివేదిక అత్యంత ఆశావహ అంచనాలను విడుదల చేయడం గమనార్హం. ఏఐ, డిజిటల్ టెక్నాలజీలతో ఐటీ రంగంలో క్లయింట్ల ప్రాధాన్యాలు, వ్యయాల తీరులో గణనీయ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఏఐతో ఐటీ కంపెనీలు క్లయింట్ల నుంచి వసూలు చేసే ఛార్జీలపై ఒత్తిడి పెంచనున్నప్పటికీ మరిన్ని కొత్త మార్కెట్లు అందుబాటులోకి రానుండడం వాటి ఆదాయ పెరుగుదలకు దోహదపడనుందని బెస్సెమెర్ వెంచర్ పార్ట్నర్ సిఓఓ నితిన్ కైమల్ అన్నారు.